సజీవుడు, సర్వశక్తిమంతుడు, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శుభ్రదమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఒక వీడియో చూద్దాము. శంకర్ గారు చక్కగా ఒక పుస్తకం రాశారు. ఇది క్రిస్టియానిటీలో బైబిల్లో ఉన్న బూత్ అంతా బయట పెట్టారు. నేను చిన్నప్పుడు చదివాను. మా అమ్మ 1954లో అనుకుంటా మతం మారింది. నేను చర్చికి వెళ్ళాను, బైబిల్ చదివాను. నా జీతంలో 10% ఇచ్చేవాడిని. అయితే బయట ఉద్యోగరీత్యా 18 ఏళ్ళకి బయటకు వెళ్ళిపోయాను, ఎయిర్ ఫోర్స్లో చేరాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బయట ప్రపంచం ఏంటి తెలిసింది. దాంట్లో ఉన్న బూతులంతా అర్థమైంది. ఆటవిక తత్వం అది. కానీ కరుణాకర్ గారు అంత డెప్త్ నేను వెళ్ళి చదవాల. సో ఇప్పుడు కరుణాకర్ గారు రాసిన వల్ల బోల్డ్ విషయాలు నేను ఇంకా తెలుసుకున్నా. చూశారు కదా ప్రియ ఐందవ సహోదరి సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, ప్రియ మిత్రులారా, మీరు చూసిన వీడియోలో చలసాని బలరామయ్య గారు మరి కరుణాకర్ సుగుణ గారు రాసినటువంటి పుస్తకాలు చదివి బైబిల్లో ఉన్న అనేకమైన బూతులు నేను తెలుసుకున్నానని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరైతే చలసాని బలరామయ్య గారు లాగా బైబిల్లో బూతులున్నాయి, బైబిల్ సెక్స్ పుస్తకం, బైబిల్ బూతు పుస్తకం అని ప్రచారం చేస్తూ ఉన్నారో వారి కొరకు మాత్రమే నేను వీడియో చేస్తూ ఉన్నాను. మంచి మనసున్న ఐందవ సహోదరి సహోదరులు, విఘ్నులైనటువంటి వారు మొదట మీరు ఈ విషయాన్ని గుర్తించాలి. అలాగే మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి. ఎందులో బూతులు ఉన్నాయో మరి వాళ్ళు చెబుతుంది ఎంతవరకు సత్యమో మీరు కూడా గుర్తించాలని కోరుకుంటూ ఉన్నాను. ఏమండి, చలసాని బలరామయ్య గారు బైబిల్లోనా బూతులు ఉంది, హైందవ గ్రంథాలలోనా? ఈ వీడియో ద్వారా తేలిపోయింది. బైబిల్ ధర్మం గొప్పదా లేకపోతే సనాతన ధర్మం యుగయుగాల నుంచి వస్తున్న ధర్మం గొప్పదో మరి ప్రజలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. నేను స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము వచనం, విక్టరీ పబ్లికేషన్స్, బ్రహ్మకాండము, పేజీ నెంబరు 70 నుండి 73 వరకు నేను కొన్ని విషయాలు చదువుతాను చూడండి. పచ్చని చీర కట్టుకొని మద్యము త్రాగినందువలన ఎర్రని కన్నులు కలది. ఆమె ముని రూపమును చూచి మోహించి తన చన్నులు కనబడినట్లు చేయుచు తన మనసులోని భావం మెరిగించెను. నిర్జన వనములో తనకు ఎదురుగా వికృతపు చేష్టలు చేయుచున్న ఆమెను చూసి ముని, నీవెవరువు? నీ భర్త పేరేమి? నిజం చెప్పమని గద్దించెను. ముని యొక్క మాటలు విని కళావతి భయపడుచు మనసులో శ్రీహరిని తలుచుచు వినయంతో ఇట్లనెను, ఓ మహర్షి, నేను ద్రుమిలుడను రాజు భార్యను, గోపికను. నా భర్త యొక్క ఆజ్ఞ వలనే పుత్రులు కోరుకొని నీ దగ్గరకు వచ్చి తిని. ఇక్కడ సందర్భం ఏంటంటే ద్రుమిలుడనే రాజు తన భార్య అయినటువంటి కళావతికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మరి కశ్యప ముని దగ్గరికి వెళ్ళి కశ్యప మునితో సంభోగం చేసి పిల్లలను కలమని తన భర్త దగ్గర నుండి పంపించాడన్నమాట. అప్పుడు ఈ కశ్యప మహాముని ఏమని నీతి మాటలు చెబుతున్నాడు చూడండి. మానసిక దౌర్బల్యంతో బ్రాహ్మణుడు శూద్రుని భార్యని స్వీకరించినచో అతడు చండాలుడగును అంట. బ్రాహ్మణుడు శూద్రుని భార్యను స్వీకరిస్తేనంట చండాలుడు అవుతాడనమాట. అలాగే అట్లే అతడు కుంభీపాకమును నరకమును పడును. తనకు తన తల్లికి ముందున్న 10 తరముల వారిని తరువాతనున్న 10 తరముల వారిని కుంభీపాక నరకమునకు పంపును. ఎవరు? బ్రాహ్మణుడు ఒక శూద్ర స్త్రీ అంటే తక్కువ కులం సంబంధించిన ఒక అమ్మాయిని మరి స్వీకరిస్తే తన తల్లికి అటు ఇటు తన తల్లికి అటు ఇటు ఉన్న 10 తరాల అంట కుంభీపాక నరకానికి వెళ్తారన్నమాట, ఏది స్వీకరిస్తే. అలాగే శూద్ర స్త్రీ యొక్క పెదవులను సేవించిన వాడు తనకు ఇటు అటు 21 తరముల వారిని కుంభీపాక నరకమునకు పంపును. స్పష్టంగా కనిపిస్తుందా? శూద్ర స్త్రీని స్వీకరిస్తేనో 10 తరాలు అటు ఇటు కుంభీపాక నరకానికి వెళ్తాడంట. అదే తక్కువ కులానికి సంబంధించిన స్త్రీని మరి పెదవులు సేవిస్తే అంటే ముద్దు పెట్టుకుంటే 21 తరాల వారు అటు ఇటు వారు. అంటే ఈ 21 తరాలలో ఎంతమంది చిన్నపిల్లలు ఉంటారండి? ఎంతమంది వృద్ధులు ఉంటారు? ఈ 21 తరాలలో మంచి పనులు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ 21 తరాలలో ఉన్నటువంటి చిన్నపిల్లలను కూడా నరకానికి పంపించే ధర్మం గొప్పదా? మీరే ఆలోచన చేయాలి. ఈ 21 తరాలలో ఎంతమంది చిన్నపిల్లలు ఉంటారు? మరి ఏ ధర్మం గొప్పదో మీరు ఆలోచన చేయండి. శూద్రుడు మానసిక దౌర్బల్యంచే బ్రాహ్మణ స్త్రీతో సంగమించిన సో అతడు 14 ఇంద్రులు గతించే వరకు నరకములో ఉండును. ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా 18 మంది ఇంద్రులు గతించే వరకు నరకమున బాధపడును. తర్వాత కూడా ఆమె చండాలుల ఇంటిలోనే పుట్టును. ఆ శూద్రుడు కుష్ఠరోగం పొందును. ఇక చూడండి, కశ్యప మహాముని ఆయన దగ్గరకు వచ్చి సంభోగం చేయడానికి వచ్చినటువంటి కళావతితో నీతి మాటలు చెబుతూ ఉన్నాడు. సరే, నీతి మాటలు చెప్పడం అయిపోయిన తర్వాత ఆ మౌనంగా ఉన్నది కళావతి.
ఆ సమయమున అటుగా పోవుచున్న మేనక యొక్క తొడలను స్తన్నములను చూసిన కశ్యపునకు వీర్యపాతం జరిగినది. ఋతుస్నాత అయిన కళావతి ఆ వీర్యమును త్రాగి సంతోషంతో అచ్చటి నుండి తన భర్త దగ్గరకు వెళ్ళినది. ఏమండి, చలసాని బలరామయ్య గారు, కరుణాకర్ సుగుణ గారు బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్ బూతు పుస్తకం, సెక్స్ పుస్తకం అని ప్రచారం చేస్తున్న మిత్రులారా, ఇది మీకు బూతుగా కనిపించట్లేదా? ఎంత జుబ్సకరంగా ఉందా మాట. అటువైపుగా వెళుతున్నటువంటి తన దగ్గర తనను అనుభవించమని కోరుకున్నటువంటి కళావతిని విడిచిపెట్టాడు కశ్యప మహాముని. అటువైపుగా వెళ్తున్నటువంటి మేనక యొక్క తొడలను స్తన్నములను చూసి వీర్యపాతం జరిగించుకున్నాడంట. ఆ వీర్య అంటే ఎంత చూడండి, మీరు అర్థం చేసుకుని ఎంత చండాలంగా ఉందో. ఋతుస్నాత అయిన కళావతి ఆ వీర్యాన్ని తాగి తన భర్త దగ్గరికి వెళ్తే తన భర్త ఇక ఆయన కొన్ని మాటలు చెబుతూ ఉంటాడన్నమాట. అప్పుడు అటుగా పోచున్నటువంటి మేనక యొక్క తొడలను స్తన్నాలను చూసి కశ్యప మహాముని వీర్యపాతం చేసుకోగా ఆ వీర్యాన్ని ఋతుస్నాత అయినటువంటి కళావతి త్రాగటం ద్వారా ఉపబర్హణుడు అనబడుతున్నటువంటి నారదుడు పుట్టాడు. నారదుని పుట్టుకలో ఉన్న బూతు మీకు కనిపించలేదా? చెప్పాలి మీరు. ఏమండి చలసాని బలరామయ్య గారు, ఏమండి కరుణాకర్ సుగుణ గారు, అలాగే ధర్మ మార్గం భాస్కరాజు గారు, హైందవ శక్తి సహోదరులారా, క్రైస్తవ బాధిత మిత్రుడా లక్ష్మణ్ గారు, అలాగే మరి సత్యనారాయణ గారు, సుదర్శన మహాసేన సత్యనారాయణ గారు, మీరు కూడా ఒకసారి మీ గ్రంథాలను చదవండి. మరి చూడండి, ఇక్కడ ఒక వీడియో చూడండి. సహోదరులు ఏమంటున్నారు? హైందవ శక్తి సహోదరులు వీడియో పెట్టారు. మీరు చంకల్లో పెట్టుకు తిరుగుతారు, మేము చదువుతాం, ఏముందా దాంట్లోని? మీరు చంకల్లో పెట్టుకు తిరుగుతారు, మేము చదువుతాం, ఏముందా దాంట్లోని? చూశారు కదా, మీరు బైబిల్ సంకలో పెట్టుకుంటారు, మేము బైబిల్ను చదివి అందులో ఉన్న విషయాలను తెలుసుకుంటామని చెబుతూ ఉన్నారు. మొదట మీ గ్రంథాలలో ఏముందో మీరు చదవండి. అమాయకులైన హైందవ సహోదరులను మీరు ఎంతకాలం మోసం చేస్తారు? ఇదే యుగాల నుండి వస్తున్న ధర్మం. ఏమండి కరుణాకర్ సుగుణ గారు, ఓ పాస్టరు రేపురా అని షార్ట్ ఫిలిం తీశారు కదా, మారుమూల్స్ అనే షార్ట్ ఫిలిం తీశారు కదా, అలాగే హైందవ సహోదరులు హైందవ శక్తి మిత్రులు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు కదా. మీరు గనక నారదుని యొక్క ఉపబర్హణుడు అనబడుతున్నటువంటి నారదుని పుట్టుక గురించి షార్ట్ ఫిలిం తీస్తే సినిమాల కంటే సూపర్ హిట్ అయిపోద్ది. మామూలు హిట్ కాదనమాట. అది ఉన్నదన్నట్టు దీన్ని ఏమండి మరలా మీరు కల్పించి తీయొద్దు. ఇక్కడ శ్రీ బ్రహ్మవివర్తి పురాణంలో ఎలాగైతే ఉందో, కశ్యపుడు ఎలాగైతే అటుగా పోచున్న మేనక యొక్క తొడలను చూసి స్తన్నాలను చూసి వీర్యస్ఖలనం చేసుకుంటే ఆ వీర్యాన్ని ఋతుస్నాత అయినటువంటి కళావతి త్రాగటం ద్వారా ఉపబర్హణుడు అనబడుతున్నటువంటి నారదుడు పుట్టాడని చెప్పి ఉన్నదన్నట్టు తీయండి. అది చూసైనా ప్రజలు సత్యాన్ని తెలుసుకుంటారు. అది చూసైనా యుగయుగాల నుంచి వస్తున్న ధర్మం ఇంత చండాలంగా ఉందా, ఇదే సనాతన ధర్మం అంటే ప్రజలకు అప్పుడైనా కనువిప్పు కలిగి మేలుకుంటారు. ఎందుకంటే ఓ హైందవులారా, ఓ హిందువులారా మేలుకోండి అని ప్రచారం చేస్తున్నారు కదా. తప్పకుండా హైందవ సహోదరులు నిజమైన దేవుడిని తెలుసుకునేవారు, పాపాలను ప్రక్షాళన చేసే దేవుడి కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఏదో ఒకరోజు మీరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు తప్పకుండా మేలుకుంటారు. కనుక ఏమండి ఎందులో బూతుందో మీరు స్పష్టంగా చూశారు. కనుక నా ప్రియమైన హైందవ సహోదరులారా, మీరు మీ హైందవ ప్రచారకులను, మీ హిందూ ప్రచారకులను నిలదీసి ప్రశ్నించండి, మన గ్రంథాల్లో ఇంత బూతులు ఉన్నాయి ఏంటండి అని. ఎందుకంటే ఈ చెప్పరా అనమాట, ఈ తెలియకుండానే ఎంతోమంది మారిపోతున్నారు. ఇలాంటివి కూడా తెలిస్తే ఇక హైందవ ధర్మం ఎక్కడ కుంటుపడిద్దని భయంతో బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్ సెక్స్ పుస్తకం అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద తప్పుడు పుస్తకాలు రాస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని తప్పుడు పుస్తకాలు రాసినా, ఎన్ని షార్ట్ ఫిల్మ్లు తీసినా, ఎంతగా యూట్యూబ్లో మాట్లాడినా నిజాన్ని మీరు దాచిపెట్టలేరు. నిజం నిప్పు లాంటిది. మీరు ఎంతకాలం ఇలాంటి విషయాలన్నీ దాచిపెట్టినా దాగదు. తప్పకుండా సత్యాన్ని గ్రహించే వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు, వారి తండ్రి అయిన దేవుణ్ణి తప్పకుండా గుర్తిస్తారు. కనుక ఏమని చలసాని బలరామయ్య గారు, కరుణాకర్ సుగుణ గారు, రాధా మనోహర్ దాస్ గారు, క్రైస్తవ బాధిత సహోదరుడు లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పాలి ఎందులో బూతులు ఉన్నాయి, హైందవ గ్రంథాల్లోనా బైబిల్ గ్రంథంలోనా? కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియో బైబిల్లో బూతులోని అని ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేరేంతవరకు మీరు షేర్ చేయండి. అలాగే ట్రూ గాడ్ అనే ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని
సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.